హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనక్ష ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవడం చూద్దామండి. చాలా ఫాస్ట్గా తయారైపోతుంది. దీనికోసం టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర ఈ 4 ఐటమ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. నేను వచ్చేసి ఈ బిర్యానీ కోసం చిన్న చిన్న రొయ్యలు తీసుకుంటున్నాను. ఈ రొయ్యలు ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం 3 కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఫ్రై అయ్యే కొద్దీ అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. రొయ్యల్లో ఏ రొయ్యలైనా సరే అలా వస్తుందండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నానండి. నేనైతే బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అదే ఎసరు నేను ముందుగానే వచ్చేసి రైస్ కడిగి ఎసరు పెట్టుకున్నానండి. అవే నీళ్ళు వేసాను. అందులోనే వేడైన తర్వాత మనం బిర్యానీలో వేసుకునే సామాన్లు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మసాలా, జీలకర్ర, యాలకులు, లవంగాయలు అన్నీ వేసుకోవాలండి. ఆ నీళ్ళు కాగేటప్పుడే మనం 1 స్పూను ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తుందండి. ఒకవైపు మనం చేస్తున్న బిర్యానీలోకి రెడీ చేస్తున్నాం కదండి రొయ్యలు, అది ఫ్రై అయిపోయాయి. ఆ ఫ్రై అయిపోయిన రొయ్యలన్నీ కూడా పక్కకు తీసుకోవాలి. ఈలోపు మనకి ఎసరు కాగిపోయి రైస్ వేసాం కదండి, ఆ రైస్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా 80% ఆఫ్ రైస్ ఉడికిన వరకు ఉంచుకోవాలండి. 80% ఉడికిన తర్వాత ఇటువంటి హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం అన్నం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అదే ప్యాన్లోనే బిర్యానీకి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోకి వచ్చేసి బిర్యానీ మసాలా వాడుతున్నానండి. ఇంక వేరే ఏమీ వాడను. బిర్యానీ మసాలా వాడుతున్నాను. ఇదైతే మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ ఫ్రై అయిన మసాలాలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా గిన్నెలోకి వేరే తీసుకున్నాం కదండి, అది అలా ఉంచేసి మిగిలిన దాన్ని ఇలా వేసుకోవాలండి. మనం వాటర్ అన్ని తీసేసిన తర్వాత రైస్ రెడీ అయింది కదండి, ఇదంతా కూడా మనం ఒక లేయర్ రైసు, ఒక లేయర్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఇంకో లేయర్ వచ్చేసి రైసు, మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసి కర్రీ, అలా యాడ్ చేసుకుంటూ మీకు ఎన్ని లేయర్స్ అయితే వస్తుందో అన్ని లేయర్స్ కూడా ఇలా పరుచుకోవాలి. ఎట్ ఏ టైం మనం ఒకేసారి మనం రొయ్యలన్నీ కూడా అడుగున పెట్టేసుకొని రైస్ పెట్టుకున్నామంటే ఈ రైస్ మనకి సరిపడా ఉడికే లోపలనే మనకి అడుగున రొయ్య అనేది మాడిపోతుంది. అందుకోసం ఇలా లేయర్స్గా వేసుకోవడం వల్ల మనకి రైస్ మొత్తానికి కూడా ఈ ఫ్రాన్స్ టేస్ట్ అనేది చక్కగా పడుతుందండి. ఇప్పుడు పైన వచ్చేసి కొత్తిమీర, ఒక నిమ్మచెక్క, చూడండి నేను ఈ సైజు నిమ్మచెక్క తీసుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా 2 టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ తీసుకున్నా సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన ఫ్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే దీనికి పెరుగుతోనూ ఫ్రాన్స్ కర్రీతోనూ సర్వ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.